June 1st మార్నింగ్ శాలరీ వచ్చింది. సో అందుకే చిన్నగా ఏమన్నా పోయి తినేసి వద్దాం అన్నాడు. బయటకు వచ్చినాడు. పోదా ఇప్పుడు పోయి మంచిగా ఎక్కడికన్నా పోయి తిందాం. 1 శాలరీ మనం ఎట్లా ఇంట్లో ఉంటాం కాబట్టి మనకు పెద్ద పడకూడదు. 1 శాలరీ వచ్చింది కాబట్టి మనం పోయి ఏదో ఒకటి చేయాలి. మనకి ముందే డీల్ ఉండే మాకు. ఆ డీల్ గురించి చెప్తా మీకు మెల్లగా చెప్తా. ఏమంటారు బండి చేంజ్ చేసినాం. అమ్మాయి చూసింది ఎవరో. పెడితే మళ్ళీ షెకియాన్కి ఏం పెడతాంలే కానీ మనమే తినేద్దామంట. ఇప్పుడు సిద్ధి కబాబ్ సెంటర్ బడ్జెట్ ఫ్రెండ్లీ. ఆల్వేస్ సిద్ధి కబాబ్ సెంటర్ బ్రో. ఏమైనా బడ్జెట్ అయితే ఉంది అనుకుంటే ఆకలి అవుతుంది. మండి పోతే మాత్రం 300-400 ఈజీగా ఉంటుంది. అదే సిద్దికా దగ్గరకు వస్తే ఆల్మోస్ట్ 440-450-500 లోపల మొత్తం కడుపు నిండిపోతుంది ఫుల్ టైట్గా. అండ్ వీఆర్ గోయింగ్ బ్యాక్. మేబీ ఏమైనా తింటాయి మధ్యలో, నో ఐడియా. రోడ్ క్రాస్ చేయాలంటే పెద్ద నొప్పున్నారు బ్రో. ఇక్కడ ఇప్పుడు 0.5 తీద్దామంటే మొత్తం గలీజ్ వచ్చేస్తుంది. ఈ రోడ్ మీద ఎప్పుడు ట్రాఫికే బ్రో. అంకుల్ పోతలేడు. అంకుల్ వెంకలు పోదాం. అంకులే భయపడుతుండు బ్రో. అంకుల్ వెంకలు మనం పోయినాం అనుకో. నడు చలో అరే ఆటో ఆంటీ బాగానే వీడియో వస్తుంది. మన బండి ఆడుంది. అదిగో బాద్షా, అది మన బండి. మంచి వీడియో కంటెంట్ చేద్దామని వస్తే రత్నంది ప్లేమ్ ఉండవు బ్రో. కంటెంట్ చేద్దామంటే మాలంతా ఓన్లీ అవైలబుల్ ఇన్ డిమార్ట్. ఇక్కడ ఎవరు లేరు బ్రో. హిట్ ఉంది. హిట్ తోటి వీడియో చేద్దాం. దిస్ ఇస్ ది హిట్. ఆ ఒక్క ముక్క కొట్టేసినా బాగుంటుంది. అదే ముడ్డ ఒక్క వీడియో చేయలేదు నాకు నువ్వు ఇక్కడ లోపల. అరే అంత యాంగ్జైటీ ఏంది బ్రో నీకు? అరే సులిగా ఫేమస్ అయినాక ఎవరు రా ఇది చేస్తున్నాడు? ఫేమస్ అయినా నాకు కానీ కోసం లైలా బాయ్ లాగా గుంతల వల్ల వాడిద్దరు పడ్డారు. చల్ పడిపోయారు. లైట్ పోదాంపా. ఎండింగ్ విత్ బాదం మిక్స్ పగలు. పగలు ఫర్ ఏ రీజన్ బాదం మిక్స్. అరే షెగియాడా ఆడు ముంగల్ పోతున్నాడు బియర్ షాప్ నుండి. అరే అందే వస్తారా? నాకు 2-3 సార్లు ఇలా కనిపించినాడు. స్కూటీ రా బాబు. అది 2-3 సార్లు కనిపించింది బ్రో మా వైన్స్ దగ్గర. ఏం చేస్తున్నావు అంటే ఇంట్లో వేసుకోతున్నావు అంట. ఇంట్లో కూడా అవుతారు రా. బాదం మిక్స్. ముందు షుగర్ కింద అవుతుంది ఇట్లా 2 గ్లాసెస్ పని చేపించుకుంటున్నాం. అన్నట్టు శాలరీ రాగానే గరీబ్ అయిపోతారు మా వాళ్ళు. ఇంట్లో ఫోన్ చేయించుకుంటాడు. రాజ్యంలో ఒక ఇది ఉన్నది. ఏదో చిన్న గుడ్ల నుంచి ఇట్లా ఒక చిక్ వచ్చింది. ఆ చిక్ ఏదో మీరు చూసి నాకు కామెంట్స్లో పని చూపిస్తా. పని నిమిషం. ఏం చిక్కు ఏందో మీరు నాకు కామెంట్స్లో చెప్పండి బాయ్. నాకైతే తెలుసు. మీకు తెలియాలంటే నేను చెప్పేస్తాను. కామెంట్స్లో నేనే పెట్టేస్తాను.